అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: జామ దిగుబడులను నష్టపరుస్తున్న చీడపీడలు నివారణ చర్యలు, చేపలు రొయ్యల చెరువుల్లో మట్టి పరీక్షలు ప్రయోజనాలు, బంగారు తీగ ప్రభావంతో తగ్గిపోతున్న మినుము దిగుబడులు ఆందోళనలో కృష్ణా జిల్లా రైతులు. పెరటి మొక్కగా ఉన్న జామ నేడు వాణిజ్య రూపును సంతరించుకొని రైతుకు కాసుల ఫలాలను అందిస్తోంది. జామలో అంది వస్తున్న నూతన రకాలు, సాంకేతిక పద్ధతులు కూడా సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేసినప్పుడు అధిక ఫలసాయం పొందే అవకాశం ఉంటుంది. అలానే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించని తోటల్లో చీడపీడల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పండు ఈగ, తెల్లదోమ, పిండి నల్లి, టీదోమ, నులి పురుగులు, ఎండు తెగుళ్లు వంటివి కాయ నాణ్యతను, దిగుబడులను హరించి వేస్తున్నాయి. వీటిని గమనించుకుంటూ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అవలంబించాలంటూ తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త స్నేహలత. ప్రస్తుతం మన రాష్ట్రంలో ముఖ్యంగా సాగు చేసే పండ్ల తోటల్లో జామ ఒకటి. ప్రస్తుతం ఉన్న పంట కాలం ఏంటంటే ఫిబ్రవరి మాసంలో పూతకి వచ్చి మనకి వర్షాకాలం ఆరంభం అయ్యేటప్పటికి కాతకి వస్తుందన్నమాట. కానీ ఈ వచ్చిన కాయలు ఏంటంటే తక్కువ చక్కెర శాతం కలిగి ఉండడము, అలాగే ఎక్కువ నీటి శాతం కలిగి ఉండడము గమనించవచ్చు. ఇలాంటి సమయాల్లో చీడపీడలు ఎక్కువ ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని నివారించుటకు మనం ఏం చేయాలనంటే ముందు నుండే అంటే మనకు శీతాకాలం పంట ఏదైతే పూర్తవుతుందో దాని తర్వాత మే నెలలో 50% కొమ్మ కంతిరింపులు అనేది మనం చేసుకోవడం ద్వారా ఈ వర్షాకాలంలో వచ్చే పంటను మనం నియంత్రించుకోవచ్చు అన్నమాట. జామ పంటలు ఎక్కువగా చెట్లు మొక్కలు ఉన్న ఏవైతే తోటలు ఉంటాయో వాటిల్లో కొమ్మలు అడ్డదిడ్డంగా పెరిగి ఉన్నవి, ఎండు కొమ్మలు అనేటివి ఉన్నవి కత్తిరించాలన్నమాట. అలాగే మనకి పోయినసారి వచ్చిన కాతకి ఏవైతే కొమ్మలు ఉంటాయో అవి కూడా తొలగించడం ద్వారా పక్కన వచ్చే కొమ్మల మీద పూత కాత అనేది మంచిగా రావడము, రైతులు దిగుబడులు అనేది ఎక్కువ చూడడం అనేది మనం గమనించవచ్చు అనమాట. లేత కొమ్మల పైన కానీ కొత్తగా వచ్చే కొమ్మల మీద వచ్చే కాయలను కూడా నియంత్రించుకోవడం ద్వారా కూడా సేమ్ ఫలితాన్ని అంటే ఇదే ఫలితాన్ని కూడా రైతులు గమనించుకోవచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చీడపీడలు అనేవి సహజమే. పండు ఈగ, రసం పీల్చే పురుగులు చూసుకున్నట్లయితే మనకి పిండి నల్లి, తర్వాత మనకి తెల్లదోమ, తర్వాత టీ మస్కిటో బగ్, ఈ సంగారెడ్డి జిల్లాలో ఇది ఎక్కువగా వస్తుంది. తర్వాత తెగుళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఎండు తెగుళ్ళు, నులి పురుగులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. అయితే మనం ముఖ్యంగా ఈ పండు ఈగను గమనించినట్లయితే దీని ఉద్రిక్తత వర్షాకాలంలో ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ముందు నుంచే కొన్ని చర్యలు తీసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ కాలంలో మే నెలల్లో అట్లా వచ్చే కాయల పైన కాయ
పక్వంగా ఉన్న దశలో ఈ పండు ఈగ రెక్కల పురుగులు కాయలో గుడ్లు పెట్టడం ద్వారా దీని నుంచి పొదిగిన పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో కాయలోని గుజ్జును విత్తనము తినేసేసి పురుగు చేసిన రంధ్రం నుంచి రకరకాల శిలీంధ్రాలు వ్యాపించి కాయ అనేది కుళ్ళిపోవడము రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటది అనమాట. ఈ పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో అవి మట్టిలో పడి వాటి కోశస్థ దశ అనేది సంపూర్ణం చేసుకొని మళ్ళీ దీని నుంచి పొదిగిన ఏవైతే రెక్కల పురుగులు ఉంటాయో కొత్తగా వచ్చిన కాయల పైన మళ్ళీ ఆశిస్తూ వాటి యొక్క జీవన చక్రాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈ పండు ఈగ సోకడం ద్వారా దాదాపు రైతులు 60-80% నష్టపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు అనమాట. అయితే దీనికి మనం నియంత్రించడానికి ముందు నుండే మనకి పండు ఈగకు సంబంధించిన లింగాకర్షక బుట్టలు ఏవైతే ఉంటాయో అవి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అని అంటాం అనమాట. వాటిని 35 నుంచి 40 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకోవడం ద్వారా పురుగు ఉనికిని గమనించవచ్చు, అలాగే పురుగు యొక్క కూడా మనం నివారించుకోవచ్చు అనమాట. దీనికి ఇంకోటి ఏం చేయాలంటే వీటి యొక్క కోశస్థ దశ అనేది మట్టిలో జరుగుతుంది గనక చెట్టుకు మనము ఒక 10 నుంచి 15 కేజీల వేప పిండి అనేది వేస్తూ మనం మట్టిని కదపడం ద్వారా కూడా వీటి యొక్క కోశస్థ దశల్ని అరికట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు రసం పీల్చు పురుగులు తెల్లదోమ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తెల్లదోమ ఏంటంటే ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గుడ్లు పెడుతూ ఉంటది. దీని నుంచి పొదిగిన పిల్ల ఇంకా రెక్కల పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఆకుల నుంచి రసం పీల్చడం ద్వారా ఆకులు అనేవి ఎండిపోయి వడలిపోయి రాలిపోతూ ఉంటది అనమాట. కొత్తగా వచ్చిన చిగురాకులు కానీ పువ్వులు కానీ లేకపోతే కాండం కానీ వీటిపైన కూడా ఎక్కువ ఉద్రిక్తత ఉండడం వలన వీటి 10 నుంచి 70% వరకు కూడా రైతులు నష్టపోవడం అనేది మనం గమనించవచ్చు అనమాట. మనము జీవ నియంత్ర పద్ధతులైన బెవేరియా బ్యాసియానా 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. అలాగే మనకి జిగురా కట్టలు పచ్చవి ఏవైతే ఉంటాయో అవి మనం 25 నుంచి 30 వరకు అక్కడక్కడ అమర్చుకోవడం ద్వారా ఈ పురుగు జిగురా కట్టకు ఆకర్షితమై పట్టుకోవడం ద్వారా ఉనికిని ప్లస్ వాటి యొక్క ఉద్రిక్తతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే మనకి వేప నూనె 1500 ppm 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు, లేదా వేప గింజల కషాయం 5% కలిపి కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పురుగు ఉద్రిక్తత ఎక్కువగా ఉంటే మరింత అప్పుడు ఫాస్ఫోమిడాన్ 1 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే సవ్యంగా దీన్ని నివారించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి పిండి నల్లి ఎక్కువగా వస్తుంటది. పిండి నల్లి అనేది మనం ఎప్పుడు గమనిస్తామనంటే ఎకరంలో ఎక్కువ సంఖ్య చెట్లు ఉన్నప్పుడు, ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా చెట్లు ఆనుకొని ఉన్నప్పుడు, అలాగే తేమ శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పిండి నల్లి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మే నెలల్లో చాలా ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది పిండి నల్లి. కాబట్టి ఏంటంటే కొత్తగా వచ్చే చిగురు పైన అలాగే కాయల పైన కాండంల పైన కూడా ఇది ఎక్కువగా సోకుతూ ఉంటుంది అనమాట. రైతులు చాలా నష్టపోతూ ఉంటారు. కాబట్టి దీన్ని కూడా ముందు నుంచే గమనించుకోవాలి. ఈ పురుగు ఎలా ఉంటుంది అని అంటే అండాకారంలో ఉండి గులాబీ రంగులో పిల్ల పురుగులు తల్లి పురుగులు కలిగి ఉంటాయి. వాటిపైన బూజు లాంటి తెల్లని పదార్థాన్ని కప్పిపుచ్చుకుంటాయి అన్నమాట. అలా గుంపులుగా ఉండి ఆకుల మీద రసాన్ని పీల్చడం ద్వారా చెట్టు కాండంలు కాయలు కూడా ఎండిపోయి రాలిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా మనము కెమికల్స్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, జీవ నియంత్రణ పద్ధతులలో కూడా చేసుకోవచ్చు. జీవ నియంత్రణ పద్ధతులు అయితే మనము బెవేరియా లాంటి సూక్ష్మాన్ని వాడుకొని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు, లేదా లాంబ్డా సహలోత్రిన్ అని ఉంటుంది ఆ మందుతో కూడా మనము పిచికారీ చేసుకొని నియంత్రించుకోవచ్చు. టీ మస్కిటో బగ్ అని ఇప్పుడు మన సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఇది ఎట్లా అంటే వర్షాకాలం ఉన్నప్పుడు దీని ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలం నుండి మళ్ళీ పంట వచ్చేంత వరకు కూడా ఎక్కువ వ్యాపిస్తుంది. దీనికి ఏంటంటే పిల్ల పురుగులు రెక్కల పురుగులు ఆకుల మీద రసం పీల్చడం ద్వారా పొడవటి మచ్చలు అనేవి ఏర్పడుతున్నాయి. దాన్ని మన రైతులు సరిగ్గా గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కాయను ఆశించినప్పుడు గజ్జి తెగుల లాగానే గుండ్రపు మచ్చలు అనేవి ఏర్పడడం అనేది, కాయ లొంతుకి వెళ్ళడం అనేది గమనించవచ్చు అన్నమాట. కంట్రోల్ చేయాలి అని అంటే ఆశించిన మొక్కలని పండ్లని తీసివేయడం ఒకటి చేయాలి. తర్వాత ఏంటంటే మనకి అసిటామిప్రిడ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు
సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. దీనిలో తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఎక్కువ మటుకు మనకి ఎండు తెగుళ్ళు వస్తుంటుంది. దీంతో పాటు నులి పురుగులు అనేవి కూడా మన ఈ సంగారెడ్డి జిల్లాలో గమనించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ లక్నో 49 వెరైటీ, తైవాన్ వెరైటీ ఇలాంటి వెరైటీస్లో మనం గమనించడం అనేది జరుగుతుందన్నమాట. ఎండు తెగుళ్ళు ఏవైతే ఉంటాయో భూమిలో ఉన్న శిలీంధ్రాల ద్వారా వేరు యొక్క వ్యవస్థను డెవలప్ కాకుండా ఆపేయడము, తర్వాత నీటిని పోషకాలను అందింపజేయకుండా ఆపేయడం అనేది ఈ శిలీంధ్రం చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నులి పురుగులు వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనం వేర్ల పైన బుడిపలు అనేవి చూస్తాము. వీటి వల్ల కూడా నీరు ఇంకా పోషకాలు అందకుండా వేరు వ్యవస్థ అనేది విస్తీర్ణంగా లేకపోవడం ఒకటి, చెట్టు ఎండిపోవడము, ఆకులు రాలిపోవడం, కాయలు రాలిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఎండు తెగుళ్ళు ఇంకా నులి పురుగులకి మనం ఎంచుకున్న మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కల ద్వారా వ్యాపించడం ఒకటి, మట్టి ద్వారా వ్యాపించడం ఒకటి అనేది గమనిస్తూ ఉంటాం. కాబట్టి మనము ఈ సాగు చేయాలనుకున్న రైతులు 3 సంవత్సరాలకి ముందే జనుము, జీలుగు లాంటి పంటలు వేసుకొని ఆ పంటల్ని ఆ భూమిలోనే దుక్కివేయడం వలన భూసారం అనేది పెంచుతాము ఒకటి. ఇంకొకటి ఏంటంటే బంతి, ఉల్లి, వెల్లుల్లి లాంటి పంటలు వేసుకోవడం ద్వారా నులి పురుగుల ఉద్రిక్తతని తగ్గించుకోవచ్చు ఒకవేళ భూమిలో అవి ఉన్నట్లయితే. ఇంకొకటి ఏంటంటే మనము ఎంచుకున్న మొక్కలు ఏవైతే ఉంటాయో పెట్టడానికి వాటిని కూడా ర్యాండమ్గా ఒక 3 నుంచి 4 మొక్కలను అంటే మనం తీసుకొని వాటిల్లో ఉండే మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి దులిపేసేసి నీళ్ళల్లో పెట్టి చూస్తే ఒకవేళ వేర్లకి గనక ఎండు తెగుళ్ళు, నల్లగా అయిపోయిన వేర్లు గమనిస్తే, లేకపోతే బుడిపలు గమనిస్తే అలాంటివి మనం నర్సరీ నుంచి తీసుకోకూడదు, అదొకటి చేయాలి. తర్వాత ఏంటంటే మనము పంటలో గనక ఇలాంటి నులి పురుగులు, ఎండు తెగులు గమనించినట్లయితే 3 నెలలకు ఒకసారి 1 టన్ను ఎరువుకు లేదా వర్మీ కంపోస్టుకు వేపపిండి లేదా కానుగు పిండికి 4 కిలోల పెసిలోమైసిస్, ట్రైకోడర్మా 4 కేజీలు, సూడోమోనాస్ 4 కేజీలు. సో ఇవి 3 ఈ ఎరువులో కలిపేసేసి ప్రతి 3 నెలలకి చెట్టు చుట్టూ వేసుకున్నట్లయితే ఈ నులి పురుగులు, ఎండు తెగుళ్ళని నివారించుకోవచ్చు. ఇంకొకటి మార్గం ఏంటంటే ఇదే వేపపిండిలో ఒక 10 కేజీలు కానీ వేపపిండి కానీ కానుగు పిండి కానీ తీసుకొని దీంట్లో 1 కేజీ పెసిలోమైసిస్, 1 కేజీ ట్రైకోడర్మా, 1 కేజీ సూడోమోనాస్ మూడింటిని కలిపేసి ఒక మూట కట్టి డ్రమ్లో వేసుకొని వీటిని ఒక 4 రోజులు అంటే ఈ సూక్ష్మాలను పెంపొందించుకొని డ్రిప్ ఇరిగేషన్కి పెట్టుకున్నట్లయితే ప్రతి వారంలో ఒకసారి ఇస్తూ 3 సార్లు గనక మనం ఇది ఇచ్చినట్లయితే కూడా ఈ నులి పురుగులను ఇంకా ఎండు తెగుళ్లను మనం నివారించుకోవచ్చు. ఇలా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేవి పాటిస్తూ రైతులు ముందు నుండే అప్రమత్తంగా ఉండి కొన్ని పద్ధతులు అంటే ఎండాకాలంలో, శీతాకాలంలో, వర్షాకాలంలో చేయాల్సిన పద్ధతులన్నీ పాటించినట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడులు సాధించవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలోని తీర ప్రాంతంలో రైతులకు ఆర్థికంగా అండగా ఉంటున్న వ్యవసాయ అనుబంధ రంగం మత్స్య పరిశ్రమ. చేపలు, రొయ్యలు, పీతలు ఇలా వేటిని పెంపకానికి ఎన్నుకున్నా నేల స్థితిగతులను తెలుసుకోవటం అవసరం. చెరువు మట్టిని పరీక్ష చేయించటం వల్ల ఎరువులను ఎంత మోతాదులో అందించాలో తెలుస్తుంది. చెరువుల్లో సహజ ఆహారం తయారు కావాలన్నా, పిల్లలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా ఎదగాలన్నా నేల ఆరోగ్యం తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. ఇందుకు మట్టి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. పంటల సాగులో ఎలాగైతే మట్టి పరీక్షలు చేయిస్తామో జలసాయంలోనూ అదేవిధంగా మట్టి పరీక్షలు చేయించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. చేపల చెరువులు, రొయ్యల చెరువులు అనగానే మనం ఏం చేస్తుంటాం అంటే ఎక్కువగా నీరు గురించి ఆలోచించి నీటి యాజమాన్యం చాలా చక్కగా చేస్తుంటాం. ఆ తర్వాత మిగతా యాజమాన్యం, మేత యాజమాన్యం చేస్తుంటాం. అయితే చాలా వరకు మనం మర్చిపోయేది ఏంటంటే చెరువు అడుగు భాగంలో ఉన్న మట్టి యొక్క నాణ్యతను కూడా మనం పరీక్షించుకోవాలి.
దీనివల్లే మనకి మిగతా యాజమాన్యం అంతా కూడా ఉంటుంది. అందుకేంటంటే మనకు అది చేపల చెరువైనా రొయ్యల చెరువైనా సరే మనం ఎప్పుడైతే మనకి ఈ పూర్తిగా నీటినంతా తీసేసిన తర్వాత చెరువుని ఎండగడతామో, ఎండగట్టిన తర్వాత ఏంటంటే మనం రొయ్యల చెరువులో అయితే మనం ఒక పొర కూడా తీసేయడం జరుగుతుంది, ఒక 5 సెంటీమీటర్లు. అదేవిధంగా మనకి చేపల చెరువులో కూడా ఏమైనా పైన ఏమైనా ఉంటే మా పొరది కూడా తీసేయడం జరుగుతుంది. బాగా ఎండబెట్టిన తర్వాత చెరువు అడుగు భాగం మట్టి నమూనా అనేది తీసుకోవాలి. తీసుకుని దాన్ని మనం పరీక్షించుకుంటే చాలా వరకు మనకి ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే మనకి ఇంచుమించు మనకు ఎకరం చెరువు మనకి 5 చోట్ల మనం ఈ మట్టి నమూనా తీయాలి. ఏ విధంగా తీయాలంటే 4 మూల మళ్ళీ మధ్యలో లేదంటే జిగ్జాగ్గా కానీ ఒక 5 చోట్ల మనం ఎంచుకొని దాంట్లో 6 అడుగు లోతు వరకు కూడా మనం ఒక వి ఆకారంలో గొయ్యి అనేది తవ్వాలి. తవ్విన తర్వాత పైనుంచి కింద వరకు ఉన్న మట్టిని అన్ని చోట్ల నుంచి తీసి కలిపేసి ఒకవేళ ఇంకా అప్పటికీ కూడా మనకి ఏంటంటే ఇంకా పూర్తిగా ఆరకపోతే గడ్డలుగా ఉంటే దాన్ని బాగా పౌడర్ చేసేసి నీడలో ఆరబెట్టాలి. దాన్ని ఏం చేయాలంటే మనం బలపరకు పరిచేసి బాగా దాన్ని 4 భాగాలు చేసి ఎదురెదురు భాగాలు మనం తీసుకోవాలి. మిగతా 2 భాగాలని మనం డిస్కార్డ్ చేసి ఆ 2 భాగాలని కూడా మళ్ళీ బాగా కలిపేసి దాన్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ చదరంగా కానీ వేసి దాంట్లో మళ్ళీ 4 భాగాలు చేసి మళ్ళీ ఇందాకలు తీసుకుని ఎదురెదురు భాగాలు కాకుండా ఆపోజిట్లో ఉన్న ఎదురెదురు భాగాలు తీసుకుంటే ఆ విధంగా ఏంటంటే మట్టిని మనం వచ్చిన మట్టిని ఒక 1/2 కేజీ మట్టి వచ్చే వరకు మనం కూడా కుదించి దాన్ని ఒక పాలిథిన్ బ్యాగులో వేసుకుని దానికి ఒక లేబులింగ్ చేసి దగ్గరలో ఉన్న కేవీకేలో మనకి మట్టి పరీక్షా కేంద్రం ఉంటుంది. వాటిలో ఎక్కడైనా సరే మనకి ఏంటంటే ఈ మట్టిని పరీక్షించేటట్టు మనం తీసుకెళ్ళాలి. ఈ వ్యవసాయ భూములకు ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఈ మట్టిని మనం పరీక్షాలయంగా ఇస్తే ఇందులో మనకి ప్రధాన మూలకాలు నత్రజని, భాస్వరము, పొటాషు, అవి కాకుండా మైక్రోన్యూట్రియంట్స్ వాటి గురించి కూడా తెలుస్తుంది. ఇవి కాకుండా మనకంటే ఈసీ, పీహెచ్, ఆర్గానిక్ కార్బన్ వీటన్నిటిని కూడా మనకి సాయిల్లో ఎంత శాతం ఉన్నాయని చెప్పి మనకి పరీక్ష చేసి దానికి మనకి ఇవ్వడం జరుగుతుంది. అవి ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ఏంటంటే ఒక విధంగా చూసుకుంటే ఆర్గానిక్ కార్బన్ చేపల చెరువులకు కానీ రొయ్యల చెరువులకు అనుకూలంగా ఉందంటే ఆ మట్టిలో మనకి ఇంచుమించు 1 to 2% మధ్యలో. ఎప్పుడైతే అది 1 కంటే తక్కువ ఉందో అటువంటి చెరువులో మనం ముఖ్యంగా ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకి 1.5, 2 ఉంటే ఎరువులు వాడకం తగ్గుతుంది. ఈ సేంద్రియ కాకుండా రసాయనిక ఎరువులు మనం ఏంటంటే ఈ చెరువుల్లో కూడా మన ప్లాంక్టన్ రావడం గురించి మనం ఏం చేస్తామంటే ఈ యూరియా, సూపరు, పొటాషు వీటిని కూడా వాడతాం. ఇవి కాకుండా మనం ఎప్పుడైతే ప్లాంక్టన్ రావట్లేదో మనం మైక్రోన్యూట్రియంట్స్ కూడా జింక్ అని మిగతా కూడా వాడుతుంటాం. ఎప్పుడైతే మనకి ఈ నేలలో ఈ పోషకాల లోపం ఉందో దానివల్ల మనకంటే తర్వాత మనం నీరు పెట్టిన తర్వాత అందులో కూడా పోషకాల లోపం ఉండడం వాటిలో ఎక్కువగా ఎరువులు వాడొస్తుంది. ఎక్కువగా ఈ సేంద్రియ ఎరువులు, కోళ్ళ ఎరువులు లాంటివి వాడడం వల్ల మన చెరువులు ఏమవుతుందంటే మరీ అధికంగా వాడడం వల్ల మనకు అమ్మోనియా పెరగడం, తర్వాత హెచ్డిఎస్ గ్యాసులు పెరగడం కూడా జరుగుతుంది. మట్టి పరీక్షలను బట్టి కానీ మనం వాడినట్లయితే ఈ ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత నీటి గుణాలను కూడా మనం సక్రమంగా యాజమాన్యం చేయొచ్చు. తర్వాత ఏంటంటే మనకి పీహెచ్ అనేది ఏంటంటే మనకి 6.5 నుంచి 7.5 మధ్య ఉంటే అది అనుకూలమైన నేల అంటాం చేపల పెంపకానికి. ఎప్పుడైతే అది 7.5 కంటే 8 అలా ఉందంటే క్షారత్వం ఎక్కువ ఉన్న భూములు కానీ ఉన్నాయంటే అటువంటి టైంలోనే మన నేలలోనే మనం జిప్సం వేసుకుని దాన్ని ఒక అడుగు నీరు పెట్టి దాన్ని బయటికి తీసేయడం అలా 2-3 సార్లు చేసినట్లయితే చాలా వరకు ఈ నేలలో ఉండే పీహెచ్ అనేది తగ్గడం, ఆ తర్వాత మనకి నీటిలోకి వచ్చినప్పుడు నీటిలో కూడా మనం సక్రమంగా యాజమాన్యం జరుగుతుంది. ఒక నేలలో ఏమవుతుందంటే పీహెచ్ బాగా తక్కువ ఉంటుంది. అది 6.5 కంటే 6 కంటే తక్కువ ఉన్న ఎసిడిక్ నేలలు అంటాం. అటువంటి నేలలో ఏంటంటే మనం ఎక్కువగా సున్నం వాడాల్సి వస్తుంది. సో మనం మామూలుగా ఏంటంటే చెరువు తయారు చేసినప్పుడు మనకి ఒక 100 కేజీల వరకు కూడా సున్నం వేయడం జరుగుతుంది. కాకుండా మనం ఈ పీహెచ్ ఆధారంగా మన నేలలో కానీ సున్నాను కానీ వాడినట్లయితే నేలలో ఉన్న పోషకాలన్నీ కూడా బయటకు వచ్చి నీటిలో లభ్యత రూపంలో ఉండి అవి మనకి ప్లాంక్టానికి ఉపయోగపడతాయి. దానివల్ల చేపలకు ఆరోగ్యంగా మేత అనేది దొరకడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత ఏంటంటే మనకి ఎక్కువగా ఎరువులు వాడకం. ఈ ఎరువులు వాడుకున్నప్పుడు ఒకటి సేంద్రియ ఎరువులు వాడతాం, అలాగే రసాయనిక ఎరువులు వాడతాం. చేపల చెరువుల్లో అయితే మనం ఏం చేస్తామంటే ఈ సేంద్రియ ఎరువు అనగానే మనకు బాగా పశువుల ఎరువు అలాగే కోళ్ళ ఎరువు కూడా వాడడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకి ప్రాసెస్ చేసిన ఈ సేంద్రియ ఎరువులు అలాగే వర్మీ కంపోస్ట్ అని ఇవి కూడా మనం వాడుకోవచ్చు. అదే రొయ్యల చెరువులకు వచ్చేసరికి మనకి ఏంటంటే ఎక్కువగా కోళ్ళ ఎరువు అవి వాడకుండా పశువుల ఎరువులో కూడా బాగా ఎండిన పశువుల పేడ వాడడం, లేదంటే మనకి వర్మీ కంపోస్ట్ మనకు వానపాముల ఎరువు అంటాం, అది మనం రొయ్యల చెరువులో వాడుకుంటే బాగుంటుంది. తర్వాత ఎప్పుడైతే నత్రజని, భాస్వరం, పొటాషులు ఏ స్థాయిలో చూసి అవి మధ్య స్థాయి కంటే కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మన నేల మీద ఏం వాడన అవసరం లేదు. అవి తక్కువ స్థాయిలో ఉన్నాయని తెలిస్తే ఏ పోషకం తక్కువ ఉంది, కొన్ని నేలల్లో ఏంటంటే భాస్వరం తక్కువగా ఉండొచ్చు, అటువంటి నేలలో భాస్వరం వాడడం. అలాగే కొన్ని నేలల్లో మైక్రోన్యూట్రియంట్స్ తక్కువ ఉంటాయి, పొటాష్ తక్కువ ఉంటే పొటాషు ఆ నేలలో కూడా వాడితే మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే జింకు, మిగతా మైక్రోన్యూట్రియంట్స్, బోరాన్ అని, ఇవన్నీ కూడా కాపర్ ఇలాంటివన్నీ తక్కువ ఉన్నాయంటే వాటికి సంబంధించినవి కానీ మన నేలలో కూడా వేసినట్లయితే ఈ నీటి యాజమాన్యం అనేది చాలా వరకు మనకు సులువు అవుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి అయినా సరే తప్పనిసరిగా చేపల చెరువున, రొయ్యల చెరువున ఈ మట్టి పరీక్షలు అనేవి చేయించుకోవాలి. ఆ విధంగా ఏంటంటే మనం ఖర్చు తగ్గించుకొని దిగుబడి కూడా పెంచుకోవచ్చు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లాలో మినుము సాగుదారులకు బంగారు తీగ శాపంగా మారింది. చేనంతా అల్లుకుపోయి అదుపు శక్యం కాకుండా పోయిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రబీ సీజన్లో వరి తరువాత రెండవ పంటగా రైతులు మినుము పంటను సాగు చేశారు. దివిసీమలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో సుమారు 40,000 హెక్టార్ల విస్తీర్ణంలో మినుము సాగైంది. సాధారణంగా ఇక్కడ వరికోతల సమయంలో మినుమును నేరుగా వెదజల్లడం పరిపాటి. అయితే ఈసారి మినుము మొలకెత్తడంతో పాటుగానే బంగారు తీగ సమస్య మొదలైందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. చేనేసామండి, బంగారు తీగ బాగా నష్టం వస్తుంది. ఈ పురుగు ముందు 2-3 సార్లు కొట్టామండి, పురుగు ఆగట్లేదండి. ఈ తెగులు, బూడి తెగులు, మచ్చ తెగులు బాగా వస్తుంది. రైతుకేమో లాభం రావట్లేదండి, అంతా దండగా. కాయ రాకుండా, పూత రాకుండా బాగా లేదు. దీన్ని బట్టి మళ్ళీ రేపు మొత్తం వచ్చేస్తుంది. రెండోసారి జల్లినప్పుడు చేనంతా అల్లేస్తుంది. ఇక అసలు పంట ఈ ముంగోసారి ఏమో జల్లంగానే మొలుతుంది, బాగానే ఉంటుంది. తర్వాత అల్లేస్తుంది. ఇక అసలు పూత రానిత్తలా కాయ పడతాయి. ఇప్పుడు 6, 7, 8 బస్తాలు అవుతాయండి. అట్లా ఇది వస్తే 4, 3 కూడా అవ్వట్లేదు. ఎకరానికి వచ్చి 20,000. కంపెనీ ద్వారా వాళ్ళ ద్వారా వెళ్తుంది, కానీ రైతులకి ఎవరికి ఇస్తా. రైతుకి ఇస్తే బాగుంటుందండి. మాకు వరి ప్లస్ అపరాలు మినుములు వేస్తామండి. ఈ బంగారు తీగ అనేది భారీ ఎత్తున రైతుని నష్టపరుస్తుంది. ప్రభుత్వం, సైంటిస్టులు దీని మీద అవగాహన చేసి ఈ బంగారు తీగని కంట్రోల్ చేయగలిగిన మందు ఏదన్నా శాస్త్రవేత్తలు తయారు చేసి రైతుకు అందిస్తే చాలా లాభసాటిగా ఉంటుందని మా ఆలోచన అండి. ఇది మందుల కంపెనీ వాళ్ళని అడిగితే ఇది కొట్టండి చచ్చిపోద్ది అంటున్నారే తప్ప అది సావట్లేదు. రేపొద్దున్న రాబోయే రోజుల్లో గాలిత్తనంగా నీళ్ళంపటో, గాలంపటో, ఆ చేలోంచి ఈ చేలో, ఈ చేలోంచి ఆ చేలోకి వచ్చి ఇలా స్ప్రెడ్ అయిపోయి విపరీతంగా మినువుని నష్టపడుతుందండి. వరి కొయ్యకు ముందే మినువులు జిమ్ముతామండి అపరాలు. ఆ ఇట్లో బంగారు తీగ వచ్చేసి 3 నుంచి 4 బస్తాలు ఈ సంవత్సరం చాలా మైనస్ అయిందండి. రైతుకి చాలా ఇబ్బంది పడ్డాడు. రైతుకి ఇది పెద్ద శాపంలాగా తయారయ్యింది ఈ బంగారు తీగ అనేది. ఈ బంగారు తీగని కంట్రోల్ చేయగలిగిన పద్ధతి ఏదైనా ఉంటే రైతులకి చూపించి, ఆ పద్ధతిని చూపించి రైతుని ఆర్థికంగా లాభపడేటట్టుగా చేయాలని మేము మా కోరికండి. పంట చేలో బంగారు తీగ సమస్యను నివారించేందుకు పిచికారీలు చేస్తుంటే ఖర్చులు పెరిగిపోతున్నాయే తప్ప సమస్య తీరడం లేదంటూ వాపోతున్నారు. ప్రతి ఏటా అపరాల పంటల్లో బంగారు తీగ సమస్యగా మారుతోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని నివారణకు కలుపు మందు పిచికారీ చేస్తే మినుము పంట పెరుగుదల ఆగిపోతుందని, ఈ తీగ వచ్చిన చోట పంట నష్టపోవడమేనని మినుము రైతులు చెబుతున్నారు. మినుము నూర్పిడి తర్వాత కూడా ఖాళీగా ఉన్న భూముల్లో విపరీతంగా అల్లుకుపోయి విత్తనాలు తయారయ్యి వర్షాలు పడినప్పుడు కాలువల ద్వారా నీరు వచ్చినప్పుడు పక్క పొలాలకు వ్యాపిస్తుందని రైతులంటున్నారు. కేవలం బంగారు తీగ వలన ఒక్కో ఎకరాకు 2 నుండి 3 బస్తాల మినుముల దిగుబడి తగ్గడమే కాకుండా ఒక్కో ఎకరాకు అదనంగా 3,000 వరకు ఖర్చవుతుందంటూ వాపోతున్నారు. 6 ఎకరాలు చేస్తున్నాను. 3 ఎకరాలన్నర మా సొంతం, కడమాది కవులు. ఇక మాది రెండోది అవదో. మేము కోత పోయిగానే మినుము జిమ్ముతాం. ఆ మినుము ఏమో మాకేమో దిగుబడి రావట్లేదు. అంతా బంగారు తీగ ఎక్కువైపోయిందండి. ఎన్నిసార్లు ముందు కొట్టినా ఊరికి మగ్గినట్టు మగ్గుతుందో, మళ్ళీ మామూలుగానే అయిపోతుంది. ఆ కొట్టిన దానంత లెక్క కాయ ఉంటుందా. మినుము కింద దమ్మంటే మొలుచుద్ది. అది చెట్టును కూడా మొలుతుందండి, నేలనే కాదు చెట్టును మొలుస్తుంది. మేము విత్తనాలు జిమ్మిన 15 రోజుల నుంచి బంగారు తీగ మొదలైనండి, మొలుతానే ఉంటుంది. మేము అక్కడే ఇసుకలో కలిపి కొడుతున్నాం. అది కొట్టినా సావట్లేదు. చెట్టును కూడా పట్టుకుని బతుకుతుంది. ఎన్నిసార్లు కొట్టినా ఖర్చు చాలా అవుతుందండి. మాకేమో దిగుబడి ఏమి రావట్లా. మామూలుగా ఇటు వరకు అయితే 8, 9 అయ్యాయండి. ఇప్పుడు 2, 3 కూడా అవుతున్నాయండి. 4, 5 అట్టా రకరకాలుగా. ఈ కేవలం బంగారు తీగ వల్ల అసలు పంట లేదు, సరిగ్గా పండుతులా. ఏటికేటికి అపరాల పంటల్లో బంగారు తీగ సమస్య పెరుగుతుందే తప్ప సమస్య నివారణ కావడం లేదంటూ రైతులు వాపోతున్నారు. విత్తన ఎంపిక నుంచే రైతులకు సరైన సాగు సూచనలను అందిస్తే కొంత ప్రయోజనకరంగా ఉంటుందంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.